గుండెపోటు వచ్చిన సమయంలో ఫస్ట్ ఎయిడ్గా అత్యవసరంగా నిర్వహించే సిపిఆర్ ఎలా చేయాలో తెలియజేసేందుకు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ అలుమ్ని అసోసియేషన్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్తంగా ఔత్సాహిక యువతీ యువకులకు ఉచితంగా ఈ శిక్షణను అందిస్తోంది. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సిపిఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, గుండెపోటు వచ్చిన సమయంలో సకాలంలో సిపిఆర్ చేస్తే మనిషి ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. నేను డాక్టర్ మహేశ్వర్ రెడ్డి అండి. నేను గాంధీ అలమ్నై స్టూడెంట్ని. నేను ఇక్కడ ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ దానికి కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ సిపిఆర్ అన్నది కార్డియోపల్మనరీ రిససిటేషన్. కార్డియోపల్మనరీ రిససిటేషన్ అని చెప్పనంటే మనిషి స్పృహ కోల్పోయినప్పుడు మనిషి యొక్క గుండె ఆగిపోవడం కానీ లేదు గుండె చాలా ఫాస్ట్ కొట్టుకోవడం కానీ జరుగుతుంటుంది. ఈ 2 సందర్భాల్లో బ్రెయిన్కు బ్లడ్ సప్లై కానప్పుడు మనిషి బ్రెయిన్ ఫంక్షన్ చేయనప్పుడు మనం చనిపోవడం జరుగుతుంటుంది. మనిషికి బ్రెయిన్కు 5 నుంచి 10 నిమిషాల మధ్యన బ్రెయిన్కు బ్లడ్ సప్లై లేని పరిస్థితిలో ఆయన లైఫ్ కోల్పోవడం జరుగుతుంది. నా పేరు కీర్తన అండి. నేను ఇక్కడ ఈరోజు సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చాను గాంధీ మెడికల్ కాలేజ్లో. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం సిపిఆర్ చేయడానికి పేషెంట్ ఒకవేళ కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళిపోయి ఉంటే వెంటనే మనం వచ్చి వాళ్ళని ముందు పడుకోబెట్టాలి. అండ్ చుట్టుపక్కల మనము ఎటువంటి హానికరమైన పరికరాలు, ఎటువంటి హాని లేకుండా లైక్ ఎలక్ట్రిక్ వైర్స్ అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని ఒకసారి వాళ్ళ భుజాన్ని తట్టాలి. హలో అండి, హలో వినిపిస్తుందా నేను మీకు చెప్పేది అని చూసి, ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మీరు పల్స్ చూడగలిగితే పల్స్ కూడా చూసి, బ్రీతింగ్ అవుతుందా లేదా చూసి, ఒకవేళ ఏమీ అవ్వకపోతే ఇంకా మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. I am Dr. Raj Shekhar. I am from United States. I am a student of Gandhi Medical College, 1965 batch, trained in basic life support and advanced life support by American Heart Association. And we passionately promote awareness in Gandhi Medical College for students, community people, lay as a BLS hands-only CPR, which will save lives, and we follow strict guidelines established by American Heart, and we are promoting this passionately to public to increase the awareness.